ఒకరోజు ఒక బడిలో కుర్రోడికి ఒక చిన్న సందేహం వచ్చిందట. ఆ సందేహం రాగానే వెంటనే ఆ యొక్క బడిలో ఉన్న తన గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది, ఆ సందేహాన్ని నాకు తీర్చండి అని అడిగాడట ఆ గురువుగారు, ఆ బాలుడు. అయితే ఏంటో చెప్పమ్మా, నేను చెప్తాను అని ఆ గురువుగారు అడగడంతో, ఏం లేదు గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా అనేసి అడిగాడట. అప్పుడు ఆ గురువుగారు ఒక చిన్న నవ్వు నవ్వి, ఏం లేదు, మన సమాజంలో మనం చూస్తున్నవన్నీ, అందులో ఒక 2 ఉదాహరణలు చెప్తాను, దాన్ని బట్టి నీకు ఏం అర్థమైందో నాకు చెప్పు అని ఆ గురువుగారు చెప్పి ఇలా చెప్పాడట. కప్పలు పగలు రాత్రి అనకుండా అదే పనిగా అరుస్తూ ఉంటాయి. వాటిని ఎవ్వరూ కూడా పట్టించుకోరు ఆ అరుపులకి. అదే కోడి చూడు, తెల్లవారుజామున ఒకే ఒక్కసారి అరుస్తుంది. ఆ అరుపుకి ఊరంతా కూడా నిద్రలేస్తారు. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైందని ఆ గురువుగారు ఆ యొక్క బాలుడికి చెప్తే, ఆ బాలుడు, నిజమే గురువుగారు, అతిగా ఇంక అస్తమాటు మాట్లాడితే ఎవరో మన మాట పట్టించుకోరు. అదే సమయాన్ని బట్టి మనం మాట్లాడిన ఒక్క మాట కూడా ఆ మాటకు చాలా వాల్యుబుల్ ఉంటుంది. చాలా థ్యాంక్స్ గురువుగారు అని తన సందేహాన్ని తీర్చుకొని హ్యాపీగా క్లాస్కి వెళ్ళిపోయాడట.